నువ్వేం ఫికర్ చేయద్దు. ఎంప్లాయీస్ ఓకే ఓకే ఎంప్లాయీస్ చేసుకున్నారా? మిత్రులారా, వనపర్తి నడిబొడ్డున ఉన్నటువంటి పీర్లగుట్ట ఈరోజు అన్యక్రాంతం కావడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో గతంలో గుట్టగా ఉన్నది, కానీ ఈరోజు రియల్ ఎస్టేట్ మాఫియా కానీ అదేవిధంగా గతంలో మాకు ఈ పట్టాలు ఇచ్చిర్రు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ భూమిని మొత్తం కూడా గుట్టను మొత్తం కూడా తవ్వి పొక్లీన్లతో తవ్వి ఈరోజు ప్లాట్లుగా మార్చుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు మైనింగ్ యంత్రాంగం కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అత్యంత శోచనీయమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. దీని వెనకాల ఖచ్చితంగా మీ మైనింగ్ మాఫియా కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓ అధికారుల యొక్క హస్తం కూడా ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు వెంటనే ఈ యొక్క సమస్యను ఇక్కడికి వచ్చి పరిశీలించి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మాఫియాలో వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. వనపర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ఈ వనపర్తి పీర్లగుట్ట అంటే ఒక సుందరవనంగా కనిపించేది. ఇప్పుడు ఈ గుట్ట మొత్తం చుట్టుముట్టు మొత్తం కూడా తొగడం, పొక్లీన్లతో తోగడం మొత్తం కూడా అన్యక్రాంతం చేస్తూ ఉన్నారు. ప్రకృతి సంపదగా వస్తున్నటువంటి గుట్టలను ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మట్టి మాఫియాలు ఈరోజు మొత్తం కూడా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం చోద్యం చేసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాఫియాను వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది. గత పాలకులు కూడా రియల్ ఎస్టేట్ పేరుతోన లేదు ప్రజాప్రతినిధుల పేరుతోన వనపర్తి సగం గుట్టను కొల్లగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గుట్టలను కాపాడుతుంది అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుట్టలను భక్షించే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా గతంలో సిపిఎం పార్టీ పోరాటాల ఫలితంగా 685 మందికి ఇళ్ల పట్టాలు రావడం జరిగింది. ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించిన వాళ్ళకందరూ కూడా 974 సర్వే నెంబర్లో అప్పాయిపల్లి శివారులో ఇవ్వడం జరిగింది, మబ్బుగుట్టకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి, ఆ గుట్టకు ఇచ్చినటువంటి వాళ్ళు పేదలు లేకుండా ఫోర్త్ ఎంప్లాయీస్ పేరుతోన ఇస్తున్నటువంటి వాళ్ళకు 471 సర్వే నెంబర్లో ఇస్తే ఇది మాదే అని చెప్పేసి 971 సర్వే నెంబర్లో పొక్లింగ్లు తీసుకొచ్చి సేద్యం చేసి మొత్తం కూడా సదరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఆ రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేపట్టి 974 ఏది, 974 ఏది, 471 ఏదో క్లియర్గా కట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా గుట్టలను మాత్రం తరలించాలని చెప్పేసి ఏ చట్టంలో లేదు. గుట్టల్ని తవ్వి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఏదైతే ప్లాట్ ఇచ్చిరో ప్లాట్లకు సంబంధించినది ఆయనతో సదరం చేసుకుని ఆయనతో ఉండాలి. కానీ ఈరోజు గుట్టలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అఖిలపక్ష ఐక్యవేదికగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ పైన చర్యలు తీసుకోకపోతే, మట్టి మాఫియా ఈరోజు చర్యలు తీసుకోకపోతే వనపర్తి ఉన్నటువంటి ఈ కాస్త పీర్లగుట్టను కూడా మబ్బు చేసే పరిస్థితి కనబడతా ఉంది. దీని తర్వాత తిరుమల గుట్ట కావచ్చు, మబ్బు గుట్ట కావచ్చు, ఈ రకంగా గుట్టలన్నీ కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రకృతి వనరులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన, పాలకులపైన ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అధికారులను వెంటనే ఈ యొక్క చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల మైనింగ్ మాఫియా, మైనింగ్ అధికారుల ఆఫీసుల చుట్టూ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒకసారి ఈరోజు కొందరి విజ్ఞప్తి మేరకు సిపిఐకి సంబంధించిన నాయకులు గోపాలకృష్ణ, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఈరోజుకి ఇక్కడ రావడం ఏంటంటే, గుట్టను రీసెంట్గా తవ్వుతున్నారు, ప్లాట్లు వేసుకుంటున్నారు. ఎవరికి తవ్వుతున్నారు, ఎవరు ప్లాట్లు వేసుకున్నారు ఎవరు తెలియదు. రీసెంట్గా గతంలో అక్కడ తవ్వుతే మేము ఆందోళన చేస్తే రోడ్డు వైండింగ్కు దీనికని ఎంఆర్ఓ గారు 35 లక్షలు కట్టినరు, గవర్నమెంట్ కట్టింది అని చెప్పి ఆ రోజు బొంకాడు. మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ గారు ఏం చెప్తాడు, పీర్లగుట్ట అనేది లేకుండా పోతుంది, మొబ్బుగుట్ట అనేది లేకుండా పోతుంది. వనపర్తిలో గుట్టలన్నీ రాత్రికి రాత్రి అంటే ఈరోజు పేపర్లో వచ్చింది, హాలిడేస్లలో అనుమతి లేకుండా అందరూ తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటి గుట్టలు ఎవరంటే వాళ్ళు తవ్వుకుంటూ పోతే
కూతవేటు దూరంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, కూతవేటు దూరంలో ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, అందరు ఇక్కడ దగ్గర ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరికి కనపడకుండా రాత్రి మాయమైపోతున్నాయి గుట్టలను ఎవరు కాపాడాలి? అధికారుల, ప్రజాప్రతినిధుల, ప్రజలంతా నాశనం అవుతున్నారు కదా వీళ్ళ నుంచి. మట్టి మాఫియా ఇసుక మాఫియా వనపర్తిలో చెలరేగిపోతుంది. దానికి వెంబడే మేము గతంలో మొబ్బుగుట్ట పైన అన్ని పార్టీలు కలిసి వెళ్లి చూసాము. దానిలో కొట్లాడితే అప్పుడు రోడ్డు వైన్కు మేము వాడుతున్నామని ఎంఆర్ఓ గారు 35 లక్షల డీడీ చూపాడు. మరి ఇప్పుడు ఏం జరిగింది? 6 నెలల నుంచి ఒక్క పని స్టార్ట్ కాలే కదా. మళ్ళీ ఎక్కడ పోతుంది ఈ మట్టి అంతా? మైనింగ్ వాళ్ళు ఏదో చిన్న ట్రాక్టర్లు పట్టుకుంటున్నారు కానీ పెద్ద జేసీబులు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? మొత్తం మబ్బుగుట్ట కానీ ఇది కానీ అన్ని మాయమైపోతున్నాయి. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి వెంటనే ఆపాలి, ఇవన్నీ ఆపాలి. ఏదైనా ఉంటే చట్టపరంగా మీ అనుమతులు ఏముండవు చూపించి తీసుకోండి. కానీ ఇలా దొంగతనంగా మొత్తం గుట్టలను, చెరువులను మాయం చేస్తే మాత్రం ఊరుకునే లేదని అఖిలపక్ష ఐక్యవేదిక నుండి హెచ్చరిస్తున్నాం. గోపాలకృష్ణ.